దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీకు అందరికీ ప్రభు అయిన యేసు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపలో మనలందరినీ భద్రపరిచి గత వారమంతయు క్షేమంగా కాపాడి నడిపించి మరొక పరిశుద్ధ దినము మన జీవితంలో అనుగ్రహించి, ముఖ్యంగా అక్టోబర్ మాసం అంతటినీ ముగించి నవంబర్ మాసంలో మనం ప్రవేశించి ఈ మొదటి దినమున పరిశుద్ధ దినమున దేవుని ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకే దేవునికి వందనము చెల్లించుదాం. దేవుడు మనకు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఉదయకాలము సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తుండగా ఈ ఆరాధన ద్వారా దేవునికి మహిమ, మనకందరికీ ఆశీర్వాదం కలుగునుగాక. ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో మనం ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరిస్తాం కనుక ముందుగా తెలియజేసిన సూచనలను అనుసరించి మీరందరూ కూడా ప్రభురాత్రి భోజనం కొరకై అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నారని నమ్ముతున్నాను. అన్నింటినీ సిద్ధంగా ఉంచండి. మరి అందరూ కూడా చేరి వచ్చి ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుటకు మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటికి కూడా ప్రభునామం శుభములు తెలుపుతూ ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగనే ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభునామం స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన ఆన్లైన్ మరి ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్లో మరి మనం నిర్వహిస్తున్నాం కనుక ఈ కలిగినటువంటి ఆటంకంలోనూ దేవుడిచ్చినటువంటి యొక్క సౌకర్యం బట్టి దేవునికి కృతజ్ఞతావందనం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని వాక్యం చదువుట కొరకై మన మధ్యలో శ్రీమతి లీనోరా దేవపుత్ర గారు ఉన్నారు. అలాగనే విజ్ఞాపన ప్రార్థన చేయుటకై శ్రీ దేవపుత్ర గడ్డం గారు ఉన్నారు. వారికి ప్రభునామున ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరూ వీక్షిస్తుండగా ఈ ఆరాధన మనకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రండి, జీవం గల దేవుని మనం ఆరాధించుదాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. తండ్రి, నీవు దేవుడవు ప్రభువా, భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్తము కలుగజేసిన సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు, నీకు స్తోత్రములు స్తుతులు వందనము చెల్లించున్నాము. దేవ మా తండ్రి, రాత్రి మగలు కోటాను కోట్ల పరిశుద్ధ దూతలు నిన్ను కీర్తించి కొనియాడుచున్నారు. తండ్రి, భూలోకమందులో అనేక మంది భక్తులు నిన్ను ఆరాధించున్నారు. ప్రియమైన మా తండ్రి, అల్పులము బలహీనులము మంటివారమైన మమ్మలను నీవు కరుణించి నిన్ను ఆరాధించే భాగ్యమునిచ్చినందుకై నీకు వందనము చెల్లించున్నాము. దేవ మా తండ్రి, ప్రత్యేకించి ప్రపంచమంతట్లో అలుముకున్నటువంటి యొక్క కరోనా పాండమిక్ పరిస్థితులలో నీ ఆలయంలో సమాజముగా సంఘముగా కూడి వచ్చి నిన్ను ఆరాధించలేనటువంటి పరిస్థితులలో తండ్రి, ఇలాంటి ఆన్లైన్ సౌకర్యం నీవు మాకు దయచేసినందుకై నీకు వందనము చెల్లించున్నాము. ఈ ఆన్లైన్ ద్వారా నిన్ను ఆరాధించుండగా ప్రభువా, ఈ ఆరాధనకు నీవే ఆధిపత్యం వహించి సమస్త ఘనత మహిమ ప్రభావమును పొందమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి అలాగనే అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములను నీవు కరుణించి దీవించుము తండ్రి. ఈ ఆరాధనను వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని, ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని నీవు ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా తండ్రి, మంటివారము బలహీనులము తండ్రి, మమ్మల్ని నీవు కరుణించి ఇదిగో 2020 సంవత్సరంలో అక్టోబర్ మాసమంతా క్షేమంగా కాపాడి నడిపించున్నావు. అనేకమైన మేలులు చేస్తున్నావు. అన్నిటికీ మించి మమ్మల్ని సజీవులుగా ఉంచున్నావు. నీకు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. నవంబర్ మాసంలో ప్రవేశపెట్టి ఈ మొదటి దినం ప్రభువా, పరిశుద్ధ దినమును మాకు దయచేస్తున్నావు. నిన్ను ఆరాధించుటకై కృపనిచ్చినందుకై నీకు వందనములు స్తుతులు చెల్లించున్నాము. దేవ మా తండ్రి, నిన్ను ఆరాధించుండగా నీవు మహిమ పొంది మమ్మల్ని దీవించుమని నేను వేడుకుంటున్నాను. ఇలాగనే మా తండ్రి ప్రభువా, ఇంకా నువ్వు ఈ ఆరాధనలో మరి చేరి వచ్చేటువంటి బిడ్డలు, ఏకీభవించే బిడ్డలు అందరినీ కూడా నీవు సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభు యొక్క శరీర రక్తములను జ్ఞాపకం చేసుకుని అందులో పాలు పొందినట్లుగా మా తండ్రి మమ్మల్ని సిద్ధపరచుమని, ఆ కార్యమును నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇలాగనే మా తండ్రి, లోకమంతట్లో ఆన్లైన్ ద్వారా ప్రభు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ వాక్యం ప్రకటిస్తూ ఉండగా ప్రభు చేయబడుతున్న సేవ అంతటిని దీవించుమని, దేవ మా ప్రభు ప్రయాసపడుతున్నటువంటి నీ సేవకులు సేవకురాండ్రను ఆశీర్వదించుమని, బలపరిచి నీ కొరకు వాడుకొనమని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మా తండ్రి, ఈ ఆరాధన ప్రతి క్షణము నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా చేయమని, నీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, అల్పుడను నీ దాసునటువంటి నన్ను నీ సిలువ చెంతను మరుగుపరిచి నీ ఆత్మచేత బలపరిచి నీ చేతి పనిముట్టుగా నీ నోటి బూరగా వాడుకొని
మహిమ పొందుమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం అందరం లేచి నిల్చుండి దేవునికి మహిమ కలుగులాగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 283వ పాట స్తోత్రార్పణను అర్పించమన్నటువంటి పాటను పాడుతూ దేవుని ఆరాధిద్దాం.
అదే రీతిగా నిల్చొని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దావీదు కీర్తనలో నుండి 62వ కీర్తనను చదువుకుందాం. సామ్ నంబర్ 62, కీర్తనలు 62. మొదటి వచనం నుండి ప్రారంభము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. నీవే ప్రతిఫలమిస్తున్నావు, కాగా కృప చూటు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అదే రీతిగా అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. నా వెనుక పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. అపోస్తలుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో ఈ నెల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాటను పాడదాం. ఈ నెల పాట వేడుకలతో కూడుకొనుడి అన్నటువంటి పాట. వేడుకలతో కూడుకొనుడి కాబట్టి
స్తోత్రము. దయచేసి కూర్చోవలసిందిగా మనవి. ఈనాటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దైవవాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం, క్షమించండి, 10వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు శ్రీమతి లీనోరా దేవపుత్రాగడ్డం గారు చదివి వినిపిస్తారు. ఆ పిదప శ్రీ దేవపుత్రాగడ్డం గారు ప్రార్థన నడిపిస్తారు. ఈ రోజుపై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడనైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము. ఆకాశము మహా ఆకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనేది. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండి. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించేవాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశుల ఇంటిది కనుక పరదేశిని జాలి తలచుడు. చదవబడిన వాటిని దేవుడు దీవించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరట మీకు అందరి వందనాలు, శుభములు తెలుపుతున్నాను. రండి మనం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి నాయన, నీకు స్తోత్రము 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 స్తోత్రం చెల్లించినాం ప్రభు తండ్రి. ప్రభా రాత్రి తండ్రి మాకు కావాల్సిన విశ్రాంతి అనుగ్రహించిన ఆయన ప్రభు. మరొకసారి ప్రభా నా దేవ తండ్రి పరిశుద్ధినాయన ప్రభా ప్రాతక సమయం ప్రభా మనం సజీవులు లేవనెత్తి ప్రభా నీ కృపలు భద్రపరిచిన ఆయన ప్రభా, నీ ఆలయం వచ్చిన ప్రభా నాయన ప్రభా ప్రార్థనలు ఆరాధనలు తండ్రి పాల్గొనే భాగ్యం అందించిన నీ పాదస్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభు. గత కాలం నుంచి ప్రభా క్షేమకరించిన నీ పాదస్తోత్రం చెల్లించిన తండ్రి. గత మాసమంతులు ప్రభా నీ కృప నీ సన్నిధి మాత ఉంచిన ఆయన ప్రభా, ఎటువంటి తండ్రి బాధలకు ఇబ్బందులు ఇరుకులకు నాయన గురిగా నాయన ప్రభా నీవు తండ్రి మనం కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లించడం తండ్రి. ప్రభా నీ కృప ఎంతో గొప్పది నాయన ప్రభా. నీ కృప లేనిది ప్రభా ఈ లోకలు మేము ఏమాత్రం జీవించలేము తండ్రి ప్రభా. నీ కృపలు తండ్రి ఇంతరు మమ్మల్ని మా సంఘమును ప్రభా, అయ్యగారులను ప్రభా, మరి సంఘస్థులందరి ప్రభా మీరు దీవించి కాపాడి రక్షించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించినాం నాయన. ఇదిగో నాయన ప్రభా తండ్రి ప్రభు నాయన తండ్రి మా జీవితం ప్రభాని మీరు చేసిన మేలు బట్టి నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. సజీవుడు తండ్రి ప్రభా, లోకరక్షకుడు నాయన ప్రభా, లోకంలో సమస్తం తండ్రి ప్రభా నిర్మించిన దేవుడు నీకు స్తోత్రం చెల్లించిన తండ్రి. మమ్మల్ని కూడా ప్రభా నీ స్వరూపుని ప్రభా నిర్మించిన ఆయన ప్రభా నీ బిడ్డలుగా చేసుకున్న నీ పాదస్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభా. నాయన ప్రభు నీళ్ళేందు సమస్తం పెడుతున్నాను ప్రభా నా దేవతని మమ్మల్ని ప్రభా నీ తండ్రి నీ బిడ్డలుగా చేసుకుని ప్రభా నాయన ప్రభా తండ్రి అబ్బా నీ ప్రభా నేను నాయన ప్రభా మేము చరించే భాగ్యం అందించి నీ పాదస్తోత్రం చెల్లించినాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి ప్రభు మా జీవితం ప్రభా మా సంఘం ప్రభు నీవు చేసిన మేలు బట్టి నీ స్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభా. జీవుడాల నాయన ప్రభు ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా మరి ఎటువంటి తండ్రి ప్రభా అపాయం గురి కాకుండా ప్రతి కుటుంబాన్ని ప్రభా ప్రతి సభ్యులను ప్రభా నీ దీవించి ఆశ్రయించిన విధానం స్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభా. నా దేవ తండ్రి నా ప్రభా భయంకర రోజులు మేము ఉంటున్నాం ప్రభా. ఆయన తండ్రి ప్రభా మా యొక్క తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా సహాయం నీ ద్వారానే కలిగిన ప్రభా యొక్క నమ్మకంతో ప్రభు తండ్రి మేము ఈ లోకం జీవించున్నాం తండ్రి ప్రభా.
కేవలం ప్రభా నాయన నీ కృప నాయన ప్రభు నీ ఆస్వాదం వలన ప్రభా ఈ లోకంలో మేము ఇంకా జీవించినాం ప్రభా నీకు స్తోత్రం చెల్లించినాం నాయన ప్రభా మా సంఘం బట్టి నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి సంఘం నుంచి ప్రతి బిడ్డని ప్రభుని ఆస్వాదించు విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి నాయన తండ్రి అంబర్నాథ్ పట్టణ ప్రభా వెలుగు సంఘానికి ప్రభా తీర్చిదిద్దిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభా నాయన ప్రభా కుటుంబంలో ఉన్న ప్రభా ప్రతి సమస్యను తీర్చే దేవుడు నీకు స్తోత్రం చెల్లించున్నాను ప్రతి బిడ్డని నేను ఆశించి బలపరిచి పెడుకుంటున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి నాయన యొక్క పాండమిక్ సిట్యుయేషన్ తండ్రి ప్రభా మేము సమకూడి ప్రభా సంఘం ప్రభా మరి నీ తండ్రి ప్రభా చర్చ్ నాయన ప్రభు మేము తండ్రి ప్రార్థించలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం ప్రభు ఆయన తండ్రి ఈ సౌకర్యం ఆన్లైన్ సౌకర్యం మాకు అనుగ్రహించిన నీ పాద స్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రతి పరిశుద్ధ దినాన్ని ప్రభు తండ్రి నాయన ప్రభా మేము తిని ఆరాధనలో పాల్గొని ప్రభా నేను గనుపరచడం నీ కృపచించడం నీ పాద స్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా మరియు సంఘముని ప్రభా సంఘం ప్రభా నాయన ప్రతి అవని ప్రభా నీ దీవించి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన ప్రభా మరి సంఘ కాపరిని అయిన ప్రభా అయ్యగారిని ప్రభా అమ్మగారిని ప్రభా నాయన పిల్లలందరూ ప్రభా నీ కృపలో భద్రపరిచిన ప్రభా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి వారిని ప్రభాని వాడుకునే విధానం నీకు స్తోత్రం చెల్లించిన తండ్రి ఆరోగ్యం ప్రసాదించిన విధానం నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభు నాయన తండ్రి ప్రభా అలాగే తండ్రి సంఘ పెద్దలను బట్టి నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి ఆ బిడ్డలు ప్రభా నాయన ప్రయాసపరిచిన ప్రభా నీ కృపచించి వేడుకుంటున్నాం ప్రతి బిడ్డకు కావాల్సిన మంచి ఆరోగ్యం ప్రసాదించినట్టు వేడుకుంటున్నాం ప్రభు తండ్రి నాయన అలాగే తండ్రి ప్రభా స్త్రీల మైత్రిని బట్టి నీకు స్తోత్రం చెల్లించిన తండ్రి నాయన బిడ్డలను ఆశ్రయించి బలపరుచున్నాయన వారిని ఇంకా ప్రభా నీ ఘనంగా వాడుకుని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన అలాగే తండ్రి యవనస్తులను చిన్న బిడ్డలను ప్రభా సండే స్కూల్ టీచర్స్ అందరినీ ప్రభా నీ కృపలో భద్రపరిచి వేడుకుంటున్నాం ప్రభా ప్రతి బిడ్డను ప్రభా నీవు దర్శించిన నాయన ముఖ్యం వేడుకుంటున్నాం తండ్రికి స్తోత్రం చెల్లించినాం నాయన యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో తండ్రి ప్రభా నాయన ఎందరో తండ్రి ఉద్యోగం లేక తండ్రి నాయన ఆర్థిక పరిస్థితి భయంకరంగా ప్రభా విపరీతంగా ఉన్న పరిస్థితులు ప్రభా నీ కృప చూపించిన ఆయన ప్రభా ఆ బిడ్డలు కావాల్సిన తండ్రి ప్రతి సాయం అనుగ్రహించి మరీ వేడుకుంటున్నాం తండ్రి ప్రభా మాకు తెలియక ప్రభా ఎందరైతే ప్రభా నానా విధములే ప్రభా రోగాలతో బాధపడుతున్న తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు తండ్రి నాయన ప్రభు వారిని ముట్టున్నాయని ప్రభా నీ బంగారస్థం వారి పని నుంచి నేను స్వస్థాన్ని గురించి వేడుకుంటున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి నాయన మరియు వేరే ప్రాంతాలను ప్రభా వీక్షించిన ప్రభా ప్రతి బిడ్డల కోసం ప్రార్థించిన తండ్రి వారిని వారి కుటుంబాన్ని ఆశ్రయించి బలపరిచి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి నాయన ప్రభా తండ్రి ప్రభా మరి యొక్క తండ్రి కోవిడ్ సిచ్యువేషన్ తండ్రి ప్రభా నాయన ఎందరో ప్రభా నాయన తండ్రి ప్రభా డాక్టర్స్లు నర్సెస్ మరి పారామెడికల్ స్టాఫ్ నాయన ప్రభు తండ్రి వారు నాయన ప్రయత్నించిన ప్రభావ వారి యొక్క ప్రయాసంని వ్యర్థము పోకుండా ప్రభావ వారిని ఆశ్రయించి బలపరిచి వేడుకుంటున్నాం తండ్రి ప్రతి బిడ్డ తండ్రి ప్రతి రోగి నాయన స్వస్థతను కలిగినట్టు నీ కృపచించి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా అలాగే తండ్రి గవర్నమెంట్ అథారిటీస్ నాయన ప్రభా మా యొక్క తండ్రి పంత ప్రధాని ప్రభా ముఖ్యమంత్రులని ప్రభా నీ కృపను భద్రపరిచి వేడుకుంటు వారి తెలివి జ్ఞానం వివేకం అనుగ్రహించి వేడుకుంటున్నాం తండ్రి ప్రభు ఇటువంటి సిచ్యువేషన్లో ఏ విధంగా తండ్రి ప్రభా నాయన తండ్రి పరిపాలించిన జ్ఞానం దయచేయం తండ్రి నీ ప్రేమ వారి నుంచి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి నాయన ఇదిగో నాయన ప్రభా మేము తండ్రి ఈ లోకం ప్రభా నాయన జీవించిన ప్రభా నీ కృప నీ సాయం అందించి వేడుకుంటున్నాం తండ్రి ఆపత్కాలం ప్రభా నమ్ముకున్న సహాయకుడు తండ్రి ప్రభా నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి నాయన ప్రభా మీరే మాకు ఆశ్రయం దుర్గమించిన ప్రభా నీకు స్తోత్రం చెల్లించిన తండ్రి మా కళ్ళెత్తి ప్రభా నీ తట్టు చూస్తున్నాం ప్రభా నీకు సాయం కూర్చున్నాం ప్రభా సాయపడి వేడుకుంటున్నాం ప్రభు నాయన నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి ఈ లోకమంతటి ప్రభా నాయన కోవిడ్ వ్యాపించిన ప్రభా నీ చిత్తమది ప్రభు తండ్రి దీన్ని అణగొట్టుని వేడుకుంటున్నాం తండ్రి దీన్ని నాయన నశించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ కరోనా వైరస్ని ప్రభా నాయన ఈ లోకం తీసి వేడుకుంటున్నాం ప్రభా నీ చిత్తమది ప్రభా ఎందరైతే ప్రభా సైంటిస్టులు అయిన ప్రభా ఈ వ్యాక్సిన్ కోసం తను ప్రయాసపడుచున్న తను వారి తెలివి జ్ఞాన వీకం గురించి నాయన ప్రభు తండ్రి త్వరలోనే ప్రభా నాయన తండ్రి ఆ వ్యాక్సిన్ వచ్చిన కృప చూపించిన తండ్రి అది నిశ్చితం నాయన ప్రభానికి స్తోత్రం చెల్లించిన తండ్రి లోకమంత్రులు ప్రభా నాయన ఆరాధన లేక తండ్రి ప్రభు నా దేవ తండ్రి కూడిక లేక నాయన ఎందరో ప్రభా నాయన తండ్రి బాధపడుచున్నా తండ్రి ప్రభా అయితే ప్రభా త్వరలోని ప్రభా మాకు అటువంటి అవకాశం దయచేస్తామని ప్రభా నమ్మకతో ప్రభా నేను ప్రార్థించున్నాం నాయన స్తోత్రం చెల్లించున్నాం తండ్రి ఇదిగో నాయన తండ్రి మరొకసారి ప్రభా ఈ ఆరాధనలో పాల్గొని భాగ్యం నుంచి నాయన ప్రభా నీ బల్లలు తండ్రి ప్రభా పాల్గొని భాగ్యం నుంచి నీ పాద స్తోత్రం చెల్లించున్నాం తండ్రి నేను నాయన ప్రభా మీ పాపం తండ్రి నాయన నీకు నీ వాక్యం వ్యతిరేక నడిచిన వారం తండ్రి ప్రభా ఆయన తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదుకొని నాయన రక్షించే విధానం స్తోత్రం చెల్లించున్నాం తండ్రి ప్రభు నాయన తండ్రి ప్రభా మా యొక్క పాపం నాయన పాప నాయన అలవాట్ల ప్రభా మేము తండ్రి ప్రభా నీ ఎదుట ఒప్పుకొని ప్రభు తండ్రి నాయన నీ యొక్క తండ్రి వెలుగులు ప్రభా నీ మార్గులు ప్రభా నాయన నీతిమంతులుగా తండ్రి ప్రభా మేము జీవించడం నీ కృప చూసి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా అవును ప్రభా నీతిమంతులు ఒకడు లేడు సెలవిచ్చిన తండ్రి ప్రభా అయితే ప్రభు విశ్వాసం దారి ప్రభా నా దేవ తండ్రి ప్రభా అబ్రాహ్మణ్ ప్రభా నాయన ప్రభా నీతిమంతులు తీర్చిదిద్దినావు తండ్రి అటువంటి విశ్వాసమాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లించినాం ఇదిగో నాయన ఈ ఆరాధన ప్రభాని చేతిగా పిలిచినాం ప్రభా నిశ్చితమైన ప్రభా వీళ్ళందరైతే ప్రభా ఈ యొక్క
ఆన్లైన్ తండ్రి యారిని వీక్షించినారు తండ్రి వారిని వారి కుటుంబాలు దీవించి ఆశ్రమించి బలపరచుము. ఇంకెందరిది ప్రభా మరి యొక్క తండ్రి ఆన్లైన్లో పాల్గొనలేదు ప్రభా వారి కోసం ప్రార్థించిన వారిని ప్రభా పాల్గొని కృపచించిన తండ్రి. ఎందరైతే ప్రభా ఈ బలలో పాల్గొంచిన తండ్రి వారి కోసం ప్రార్థించున్నాం తండ్రి. వారిని ఆశ్రయించి వేడుకుంటున్నాం తండ్రి. వారి యొక్క తండ్రి ప్రభా మనసును మాట్లాడిన దేవుడానికి స్తోత్రం చెల్లించండి. వారి యొక్క కోరికలు తీర్చి వారి యొక్క పాప నాయన ప్రభా తప్పులన్నీ దయతో క్షమించి వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభా తండ్రి అయ్యగారు ద్వారా వచ్చి వాక్యం నాయన విని చెవులను గ్రహించే హృదయం మాకు అనుగ్రహించి వేడుకుంటున్నాం తండ్రి. మరి అయ్యగారిని మరుగుపరిచిన ఆయన ప్రభా ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఆరాధన తండ్రి ఆది నాయన మధ్యాంతం వరకు మీరు మహిమ పొందమని తండ్రి. మమ్మల్ని నీ కృపలు భద్రపరచమని దిన దీవులతో మమ్మల్ని నింపమని ప్రభు యేసు క్రీస్తు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ దేవపుత్ర గారు, సిస్టర్ జీవనాథ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుని మనం ఆరాధించినటువంటి ధాన్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. 2020వ సంవత్సరం 2020 అని చెప్పబడేటువంటి సంవత్సరం 10 నెలలు ముగిసి 11వ నెలలో మనం ప్రవేశించున్నాం. సాధారణంగా ఈ నవంబర్ నెల రాగానే మనకు క్రిస్మస్ దినాలు గుర్తొస్తాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము మనం జ్ఞాపకం చేసుకునేటువంటి క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ కార్యక్రమాలు అవన్నీ కూడా గుర్తొస్తాయి. నిజానికి ఈ అక్టోబర్ నుంచే లేక సెప్టెంబర్ నుంచే ఈ క్రిస్మస్ సీజన్లో వచ్చేసినట్లు ఆయా ఏర్పాట్లు మనం చేసుకోవడం అన్నటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరంలో మార్చి నెల 18వ తారీఖు వరకు చక్కగా ఆలయంలో దేవుణ్ణి ఆరాధించడం, దేవుని సేవను జరిగించటం వీలైంది. అయితే 22వ తారీఖు నుంచి జనతా కర్ఫ్యూ మొదలై 24వ తారీఖున లాక్డౌన్ విధించబడి ఇప్పటి వరకు కూడా ఆ లాక్డౌన్లోనే కొనసాగుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ఆలయంలో చేరి సంఘముగా, సమాజంగా మనం కూడి దేవుని ఆరాధించలేకపోయేటువంటి పరిస్థితి కలిగింది. మరి ఇళ్లలో కానీ లేక ఇతరత్ర మనం సమాజంగా కూడి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఆంక్షలు విధించబడినాయి. అయినప్పటికీ అటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఆరాధించుటకు, దేవుని ప్రార్థించుటకు ఆటంకం ఏమి లేకుండా దేవుడు ఆన్లైన్ సౌకర్యం దయచేస్తున్నాడు. కనుక ఈ సంవత్సరంలోని 10 నెలలు ముగించి 11వ నెలలో ప్రవేశించి ముందుకు సాగుతుండగా తన కృపను దేవుడు మన పట్ల కొనసాగించునుగాక. సకాలంలో ఈ పాండమిక్ అంతమగులాగన మనం దేవుని వేడుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు నవంబర్, డిసెంబర్ నెలలలో చలికాలంలో సెకండ్ వేవ్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పబడతా ఉంది. ఇప్పటికే యూకే, ఫ్రాన్స్లలో మరి లాక్డౌన్, ఫ్రాన్స్లో లాక్డౌన్ ప్రకటించబడింది గురువారం నుంచి సెకండ్ లాక్డౌన్. మరి యుఎస్, యూకే వారు కూడా అదే ఆలోచనలోనే ఉన్నారు. ఆస్ట్రేలియా అక్కడ సెకండ్ లాక్డౌన్ ఇంతకుముందే ప్రారంభమైంది. కనుక ఈ దినాల్లో కూడా మనం అప్రమత్తంగానే ఉండాలి, జాగ్రత్తగానే ఉండాలి, నిర్లక్ష్యం చేయకూడదని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము ప్రేమ ధర్మశాస్త్రం. ప్రేమ ధర్మశాస్త్రం. చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు దేవుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసినటువంటి ఈ మాటలను గమనించినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఆకాశం చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.
అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఈ మాటలు గమనించినట్లయితే దేవుడు మొట్టమొదట ఆయనను ప్రేమించి దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో సేవించి అన్నటువంటి మాటలు ఇస్తాడు. దేవుణ్ణి మొట్టమొదట ప్రేమించడం, దేవుణ్ణి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ప్రేమించడం. 13వ వచనము, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఇంకా నిన్నేం అడుగుతాడు? నీవేమి ఇవ్వగలుగుతావు? ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలుగుతావు? ఆకాశం కాకుండా మరొక చోటు నుంచి తేగలవా? మహాకాశం కాకుండా మరొక చోటు నుంచి తేగలవా? భూమి కాకుండా భూమి అందున్న దాంట్లో నుండి కాకుండా నీవు మరొక చోటు నుంచి ఏమైనా తీసుకురాగలవా? ఇంకా మిగిలినటువంటి స్థలం ఏదీ లేదు. కనుక సమస్తము యెహోవావే. ఆయనకు నీవు ఏమి ఇవ్వగలవు? ఆయన నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? కేవలం ఒక మాట ఆశిస్తున్నాడు. అదేంటంటే, నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుందును అన్న మాట చాలు అంటున్నాడు. ఈ ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క మాటలు అన్నటువంటి వాటిని మనం గమనిస్తే అదే ధర్మశాస్త్రం. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సందేశము, ఆజ్ఞలు మోషే చేత చివరిగా రాయబడినటువంటి గ్రంథం ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలు పంచగ్రంథములని చెప్పబడతాయి. పెంటట్యూక్ అని ఇంగ్లీష్లో చెప్తా. ఆది కాండము, నిర్గమ కాండము, సంఖ్యాకాండము, లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలు కూడా మోషే చేత రాయబడినటువంటివి. ద్వితీయోపదేశ కాండము అన్నటువంటి మాట ద్వితీయ అనగా రెండవసారి, ఉపదేశ కాండము రెండవసారి ఉపదేశం ఇచ్చినటువంటిది. అనగా ముందుగా దేవుడు నిర్గమ కాండంలో, సంఖ్యాకాండంలో, లేవియ కాండంలో ఆయన చెప్పినటువంటి మాటలను తిరిగి మరొకసారి జ్ఞాపకం చేసేటువంటిది. దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మరల జ్ఞాపకం చేసేటువంటిది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం గమనించినట్లయితే, నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు, విధులు ఇవే అన్నటువంటి మాట చూస్తాం. 4వ వచనం నుండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, నువ్వు త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. దేవుని యొక్క ధర్మము, ఆయన ధర్మశాస్త్రము, ఆయన ఉపదేశము, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అని చెప్పబడేటువంటి ఆయన యొక్క ధర్మశాస్త్రము, ఆయన బోధ, అదంతా కూడా మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలని, వాటిని ఎప్పుడూ పఠిస్తూ చదువుతూ ఉండాలని, వాటిని అనుసరించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకనగా ఆయన యొక్క ఉపదేశం
మనం చదవటం ద్వారా, తెలుసుకోవటం ద్వారా, వినడం ద్వారా, దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనం తెలుసుకోవటం ద్వారా, ఆయన ఆజ్ఞలను తెలుసుకోవటం ద్వారా మనము వివేకం పొందుతాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, సామ్ నంబర్ 119 వర్స్ 104, 104వ వచనం. 119వ కీర్తన 104వ వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. ఆయన యొక్క ఉపదేశము, ఆయన యొక్క ధర్మశాస్త్రము వలన మనకు వివేకము కలుగుతుంది. వివేకము అనంటే వివేచన. వివేచన అంటే ఇది 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 అని చెప్పగలిగేటువంటి జ్ఞానం. తెల్లనిది నల్లనిది వస్తువులు ఇక్కడ ఉన్నట్లయితే, లేక రంగులు ఉన్నట్లయితే, ఇది తెల్లనిది ఇది నల్లనిది అని చెప్పగలిగేటువంటి జ్ఞానమే వివేచన. ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పగలిగేటువంటిదే వివేచన. ఆయన ఉపదేశములను, ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించటం ద్వారా, పఠించటం ద్వారా, వినటం ద్వారా, తెలుసుకోవటం ద్వారా మనకు ఈ జ్ఞానం, ఈ శక్తి కలుగుతుంది. వివేచన అన్నటువంటి శక్తి కలుగుతుంది. మంచి ఏది చెడు ఏది అన్నటువంటిది కలుగుతుంది. కనుక దేవుని ధర్మశాస్త్రము అన్నటువంటి దానిలో దేవుడు మనకు వివేచననిస్తున్నాడు. ఏది మంచిది ఏది చెడ్డది, ఏది చేయవలను ఏది చేయకూడదు. కనుక ధర్మశాస్త్రము అన్నటువంటిది మనకు ఆజ్ఞలను చూపిస్తూ ఉంది, చేయవలసినవి చేయరానివి తెలియజేస్తూ ఉంది. డూస్ అండ్ డూ నాట్స్, చేయవలసినవి చేయకూడనివి. ఆజ్ఞ అన్నటువంటిది నీవిది చేయవలను, నీవిది చేయకూడదు. నీవిది చేయకూడనిది చేసినట్లయితే దానికి ఫలితం ఇది కలుగుతుంది, శిక్ష కలుగుతుంది, పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆజ్ఞను మీరినట్లయితే దండన ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం చెప్పేటువంటిది. నీవు చేయవలసినవి ఇవి, చేయకూడనివి ఇవి. చేయకూడనివి చేసినట్లయితే దానికి ఈ ఫలితం కలుగుతుంది, ఈ నష్టం కలుగుతుంది, ఈ శిక్ష కలుగుతుంది అని చెప్పబడుతుంది. మనం 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటే కూడా దేవుడు చేయమని చెప్పినటువంటి ఆజ్ఞలు, నీవు ఇది చేయి, ఇది చేయవలను అని చెప్పినటువంటి ఆజ్ఞలను గమనించినట్లయితే నీవు విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, కూడదు అని చెప్తాం, నెగటివ్ సెంటెన్స్. రెండవ ఆజ్ఞ, విగ్రహారాధన నువ్వు చేయకూడదు, ఏదాన్నైనా విగ్రహాన్ని చేసుకొనకూడదు, దానికి పూజింపకూడదు, కూడదు అని చెప్తుంది. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని చెప్తాను. డోంట్ డోంట్ డోంట్, డూ నాట్ డూ నాట్ డూ నాట్ అన్నటువంటి మాట, చేయకూడదు అన్నటువంటి, కూడదు అని చెప్తాను. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అంటాడు. ఇది చేయము, యు రిమెంబర్ దిస్, యు డూ దిస్. డూ అని చెప్పినటువంటివి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ. అలాగనే 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. 1, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 2ది, నీ తల్లిదండ్రులను సన్మానించు. మిగిలినవన్నీ కూడా కూడదు కూడదు చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞలే ఉండడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 13వ వచనం నుండి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు,
నీ పొరుగు వానిదగు దేనినైనను, వాని భార్యనైనను, దాసునైనను, దాసినైనను, ఎద్దునైనను, వాని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు కూడదు అని చెప్తున్నాడు. కనుక దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో కూడదు అన్నటువంటివి 8, చేయుము అన్నటువంటివి 2 మనం చూస్తున్నాం. కనుక ధర్మశాస్త్రము అన్నటువంటి దాంట్లో దేవుని యొక్క ఉపదేశంలో చేయవలసినవి, చేయకూడనివి దేవుడు తెలియజేశాడు. చేయకూడని వాటి వలన కలిగేటువంటి శిక్షను దేవుడు తెలియజేస్తాడు. ధర్మశాస్త్రం వలన మనకు రక్షణ కలగదు అంటూ భక్తుడైనటువంటి పౌలు చెప్తాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనకు తప్పు ఏది, సరి ఏది అన్నటువంటి చూపుతూ ఉంది. కానీ తప్పు చేసినటువంటి వాడు రక్షింపబడినటువంటి మార్గం చూపటం లేదు. తప్పు చేసినటువంటి వాడు దాని ఫలితం అనుభవించటము లేక దాని శిక్షను పొందడము అన్నటువంటి దాన్ని చెప్తుంది. కానీ తప్పు చేసినటువంటి వాడిని రక్షించదు ధర్మశాస్త్రము. మరైతే ఏది రక్షిస్తుంది? ప్రేమ అన్నటువంటిది రక్షిస్తుంది. కనుక ప్రేమ, ధర్మశాస్త్రము ఈ రెండింటిని గమనించినట్లయితే ధర్మశాస్త్రము తప్పును తెలియజేస్తుంది. ప్రేమ అన్నటువంటిది ఆ తప్పు నుండి తప్పిస్తుంది. లేక ధర్మశాస్త్రము తప్పును తెలియజేసి దాని శిక్షను తెలియజేస్తుంది. అయితే ప్రేమ అన్నటువంటిది ఆ చేయబడినటువంటి తప్పును క్షమిస్తుంది, ఆ తప్పిదము నుంచి రక్షిస్తుంది. కనుక ధర్మశాస్త్రం ఒట్టిగానే ధర్మశాస్త్రముగానే ఉన్నట్లయితే మానవులకు వారి తప్పిదములు బయటపడుతున్నాయి, వారి తప్పిదములకు శిక్ష అన్నటువంటిది విధించబడతా ఉంది. అయితే ప్రేమ అన్నది రావడం వలన ఈ ప్రేమ అన్నటువంటిది ధర్మశాస్త్రమును సంపూర్ణం చేస్తున్నది. ప్రేమ అన్నటువంటిది ధర్మశాస్త్రమును నెరవేరుస్తున్నది. ఈ ప్రేమ యేసుక్రీస్తు ప్రభువు శిలువలో వ్యక్తం చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువు అందుకే అన్నాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకే వచ్చాను అంటాడు. కొంతమంది అనుకునేటువంటి తలంపు ఏంటంటే కొత్త నిబంధన వచ్చింది కనుక ఇంకా ధర్మశాస్త్రం పోయింది అని, యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కనుక ఇక ధర్మశాస్త్రం పని లేదు అన్నటువంటి మాటను చెప్తుంటారు. అయితే అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రము నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువులో ధర్మశాస్త్రము సంపూర్ణమైనది అన్నటువంటి మాటను మనం గుర్తించాలి. గలతీలకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 6, 6వ వచనం ఈ రీతిగా మనం గమనిస్తాం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో, వాక్య భాగంలో, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అక్కడ సున్నతిని గురించినటువంటి మాటను ప్రస్తావిస్తాడు. ఈ సున్నతి ధర్మశాస్త్రం ద్వారా లేక దేవుని ఉపదేశం ద్వారా లేక దేవుని కట్టడల ద్వారా, ఆయన శాసనముల ద్వారా విధించబడింది. అబ్రహామును మొదలుకొని తన సంతానం అంతటి కూడా దేవుడు సున్నతి అన్నటువంటి దాన్ని నియమించాడు, విధి ఇచ్చాడు. కనుక ఎవడు సున్నతి పొందకుండా పోతాడో వాడు ఇశ్రాయేలీల నుండి కొట్టివేయబడతాడు. శరీర సంబంధమైనటువంటి సున్నతి. అయితే దేవుడు అంటున్నాడు 16వ వచనము, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. సున్నతి అన్నటువంటిది నిన్ను రక్షించలేదు. సున్నతి శారీరకంగా అది నిర్వహించబడేటువంటిది. సున్నతి అన్నటువంటిది అబ్రహాముతో చేయబడినటువంటి నిబంధన జ్ఞాపకంగా కొనసాగించేటువంటిది. అయితే నీ శరీర సంబంధమైన సున్నతి కాదు, నీ హృదయానికి సున్నతి చేసుకుంటున్నాడు దేవుడు. కాబట్టి మీరు సున్నతి లేని అనగా నీ హృదయానికి సున్నతి లేదు, ఆ హృదయానికి సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. కనుక హృదయానికి సున్నతి చేయబడి హృదయంలోని తలంపులు, ఆలోచనలు, ఊహలు
అవన్నీ కూడా సున్నతి చేయబడి, ఛేదించబడి, వాటికి కంట్రోల్ చేయబడి, అవి కంట్రోల్ చేయబడి ముష్కరులు కాకుండా ఉండండి, దుష్టులు కాకుండా ఉండండి. కనుక భక్తుడైన పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటయందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. కనుక సున్నతి అన్నటువంటిది ధర్మశాస్త్రం విధించేటువంటిది, దేవుని శాసనములు విధించేటువంటిది. అయితే ప్రేమ కార్యసాధకమవుతుంది, విశ్వాసం కార్యసాధకమవుతుంది. విశ్వాసమే ప్రయోజనకరమగు, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగు. కనుక ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, శాసనములు, కట్టడలు అన్నటువంటివి వాటి వలన ప్రయోజనం కలుగుతలేదు, కానీ ప్రేమ కలవటం వల్ల, సున్నతి ఉండని ఉండకపోని ప్రేమ అన్నటువంటిది చేరి రావటం వలన అప్పుడు అది ప్రయోజనకరం అవుతాము. కాబట్టి ప్రేమ అన్నటువంటిది ధర్మశాస్త్రమును సంపూర్ణం చేస్తున్నది, ప్రేమ అన్నటువంటిది ధర్మశాస్త్రమును నెరవేరుస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు దాన్ని నెరవేర్చాడు. కనుక హృదయములకు సున్నతి చేసుకొనండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్రమును మనము అవలంబించటం అన్నటువంటి దాన్ని గమనిస్తే, యూదులు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా, యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించకుండా ధర్మశాస్త్రం అంతా బహుశా పాటిస్తున్నారు. వారు దేవుని ఆజ్ఞలు, కట్టడలు, పాత నిబంధనలోని దేవుడిచ్చినటువంటి శాసనములు, మోషే ద్వారా ఇచ్చినటువంటి శాసనములన్నింటినీ కూడా వారు గైకొంటూ వారు అనుసరిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించి ఉన్నారు. కనుకనే వారిలో ధర్మశాస్త్రము నెరవేర్పు కావటం లేదు, ధర్మశాస్త్రం సంపూర్ణం కావటం లేదు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవ విశ్వాసి, క్రొత్త నిబంధన వచ్చింది, యేసు ప్రభు వచ్చాడు కాబట్టి ఇంకా పాత నిబంధన లేదు అని పాత నిబంధన తీసేసి కొత్త నిబంధననే అనుసరించడం అన్నటువంటి చేయటం లేదు. యేసు ప్రభు ద్వారా రక్షణ కలిగింది కనుక పాత నిబంధనతో అవసరం లేదు అని పాత నిబంధనను తీసి పడేయటం లేదు. కొత్తనే క్రైస్తవ విశ్వాసంలో సున్నతి అన్నటువంటిది లేదు. అయితే ధర్మశాస్త్రము, పాత నిబంధన, మోషేయు, ప్రవక్తలు అన్ని లేఖనాలను కూడా అంగీకరించి వాటి యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్నాడు. కనుక యూద మతంలో కేవలం ధర్మశాస్త్రము అంటూ ముందుకు సాగడం వలన అది సంపూర్ణం కావటం లేదు, నెరవేరటం లేదు. అయితే క్రైస్తవ విశ్వాసి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాత నిబంధన లేఖనములన్నింటినీ కూడా అంగీకరించి గైకొంటూ ముందుకు సాగుతుండడం వలన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు చూపించినటువంటి ప్రేమ వలన ధర్మశాస్త్రము సంపూర్ణమవుతుంది, ధర్మశాస్త్రము నెరవేర్చబడతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, అయ్యా బోధకుడా, ధర్మశాస్త్రం అంతట్లోనూ ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అంటూ ప్రశ్నించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుండి, బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 22 వర్సెస్ 34 ఆన్వర్డ్స్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుండి, ఆయన సద్దుకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలని పొరుగు అని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. దేవుడు ఎక్కడ కూడా పాత నిబంధనలో నీ పూర్ణ హృదయముతో నీ దేవుని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము, ఇదే ధర్మశాస్త్రము అని చెప్పలేదు. ఆయన వేరువేరుగా ఆజ్ఞలన్నింటినీ విధించాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు దానంతటిని కూడా సంకలనం చేసి
దాని అంతటి సారాంశాన్ని చెప్తా ఉన్నాడు. ఎందుకనగా ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధిస్తూ అడిగినటువంటి ప్రశ్న, ధర్మశాస్త్రం అంతట్లో కూడా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది? యేసు ప్రభు, దేవుని నువ్వు మొట్టమొదట సంపూర్ణంగా ప్రేమించు, అలాగనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే ధర్మశాస్త్రానికి ఆధారం, ప్రవక్తలకు ఆధారం. ఆ మొదటి ఆజ్ఞ వంటిదే రెండవ ఆజ్ఞ కూడా అన్నాడు. అది ఆయన తన సిలువలో నెరవేర్చాడు. సిలువ అన్నటువంటి ఆ సిలువ మ్రానును మనం గమనించినట్లయితే నిలువు కమ్మి ఒకటి, అడ్డు కమ్మి ఒకటి. అందులో యేసుక్రీస్తు ప్రభువు వేలాడుతూ రక్తం గార్చి ప్రాణములు అర్పించాడు, బలి అయ్యాడు. నీకు దేవునికి సంబంధం, నీవు దేవుణ్ణి ప్రేమించు, అలాగనే నీతో పాటు ఉన్నటువంటి పొరుగు వారిని ప్రేమించు. ఈ సందేశం సిలువలో యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువను చూడగా మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లో ధర్మశాస్త్రం నెరవేర్పు కలిగింది. సిలువలో ధర్మశాస్త్రం సంపూర్ణమైంది. అనగా దేవుని ప్రేమ ఏ సిలువలో అయితే సంపూర్ణమైందో, దేవుని ప్రేమ ఏ సిలువలో అయితే నెరవేర్పు అయిందో, ఆ సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ధర్మశాస్త్రం అంతయు సంపూర్ణమై అది నెరవేర్చబడి ఉన్నది. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం నుండి గమనిస్తే, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. ఇది ప్రత్యేకించి యూదులను సంబోధిస్తూ పౌలు రాశాడు. ధర్మశాస్త్రం గురించినటువంటి మాటలు ఎక్కువగా గలతీ పత్రికలోను రోమ పత్రికలోను మనం చదువుతాం. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులకు ఇది ప్రత్యేకించి వారు చిన్నతనం నుండే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండే వారు ధర్మశాస్త్రాన్ని పఠించడం, నేర్చుకోవటం, వల్లించడం అన్నటువంటిది చేస్తారు. సమాజ మందిరాలకు వెళ్ళి తరగతులు వాళ్ళు తీసుకుంటారు. బాల్యప్రాయం నుండే వారికి లేఖనములు బోధించబడతాయి కనుక పెరిగి పెద్దవారైతుండగా దాంట్లో స్థిరులు అవుతారు. అయితే బోధించబడేటువంటి ధర్మశాస్త్రం అంతా కూడా వారు పెద్దగా అయ్యేంతవరకు లేక నడిపిస్తున్నది. ఎలాగ నడిపిస్తున్నదంటే బాలశిక్షకుడిగా నడిపిస్తున్నది. పెరిగి పెద్దగా అయిన తర్వాత క్రీస్తునందు దేవుని యొక్క ప్రేమను గ్రహించి, క్రీస్తునందు దేవుని యొక్క రక్షణను గ్రహించిన తర్వాత ఇంకా మరలా బాలశిక్షకుని దగ్గరికి వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఉంది. మనల్ని కూడా విశ్వాసంలో బలపరిచి నడిపించడం కొరకు పాత నిబంధనలోని సంఘటనలు, చరిత్ర, ప్రవక్తల గ్రంథాలు, మోసే ధర్మశాస్త్రము, వాటన్నిటి ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ కనుగొనడానికి, యేసుక్రీస్తు ప్రభువులో దేవుని ప్రేమను కనుగొనడానికి అవి నడిపిస్తూ మనకు తోడ్పడుతున్నాయి. 4 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఎల్కేజీలో, జూనియర్ కేజీలో జాయిన్ కావడం జరుగుతుంది. వాడు పెద్దవాడై PhD చదివిన తర్వాత తిరిగి ఆ జూనియర్ కేజీ టీచర్ దగ్గరికి వెళ్తాడా? జూనియర్ కేజీ టీచర్ దగ్గరికి వెళ్ళమంటామా? ఆ సమయానికి నేర్చుకోవడానికి ఆ క్లాస్, ఆ తరగతి, ఆ తర్వాత తరగతులు మారుతూ పెరిగి పెద్దగా అయిన తర్వాత PhD ప్రొఫెసర్ దగ్గర చదవడం అన్నటువంటిది జరుగుతుంది. అయినంత మాత్రాన ఆ బాలశిక్షకు, ఆ జూనియర్ కేజీలో బోధించినటువంటి ఆ యొక్క టీచర్ విలువ లేకుండా పోతారా? లేక ఆ యొక్క బాలశిక్షకుడు, జూనియర్ కేజీ టీచర్ నేర్పించినటువంటి విషయాలు మరవబడతాయా? లేదు, అవే రిపీట్ అవుతాయి. అప్పుడు ABCD అని నేర్చుకున్నటువంటి అక్షరాలు ఇప్పుడు గుంపులుగా పదాలుగా చేయబడి
అవి ఉపయోగించబడతాయి. కానీ ఆ అక్షరాలు జూనియర్ కేజీలో నేర్చుకున్నవే, మరలా కొత్తగా పిహెచ్డిలో నేర్చుకున్నారు అక్షరాలు. కనుక బాల శిక్షకుడు ప్రారంభ జ్ఞానం మనకిస్తూ మనల్ని నడిపిస్తూ ఉండగా మనం లోతైనటువంటి జ్ఞానాన్ని పై తరగతుల్లో పొందే రీతిగా ధర్మశాస్త్రము అన్నటువంటిది మనకు ప్రారంభాన్ని కలిగిస్తుంది, బాలశిక్షకుడిగా ఉంటుంది. ధర్మశాస్త్రం అన్నటువంటిది వివేచన కలగజేస్తుంది, మంచి చెడులను జ్ఞానం మనకు కలగజేస్తుంది, దేవుని గురించినటువంటి జ్ఞానం కలగజేస్తుంది, పాపము గురించినటువంటి జ్ఞానం కలగజేస్తుంది, దాని గురించిన భయం కలగజేస్తుంది, దానివల్ల కలిగేటువంటి శిక్ష అన్నటువంటిది తెలియజేస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభువులో దేవుని ప్రేమ వ్యక్తం చేయబడటంలో సంపూర్ణమై అది నెరవేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం మనలోని దోషములను, మన తప్పులను చూపిస్తుండగా, దాని శిక్షను అది విధిస్తుండగా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువలో తన ప్రేమను మన పట్ల కనుపరిచాడు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు. అవును, నిజమే, పాపమునకు రావాల్సినటువంటి శిక్ష అదంతా కూడా విధించబడింది. ఈ శిలువలో ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడింది. ఈ శిలువలో ధర్మశాస్త్రం సంపూర్ణమైంది. ఇక యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ మానవులకు అంటూ దేవుడు అనుగ్రహించాడు. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించి మనం దేవుని ప్రేమయందు, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమునందు మనం కొనసాగుటకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకందరికీ కృపను అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామమును ధ్యానించినటువంటి మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించమని నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో మీరు ఏకీభవించినందుకు మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. మరి ప్రకటించబడిన రీతిగా ఈ దినం ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తాం కనుక మీ దగ్గర ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. లేనట్లయితే సిద్ధపరచుకోనండి. ఈ సమయంలో సంఘ వార కార్యక్రమంలో ప్రకటనలు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి యొక్క లాక్డౌన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారుల నుండి ఆజ్ఞలు వచ్చేంత వరకు కూడా ఆరాధనలు, ఆదివారపు ఆరాధనలు ఆన్లైన్ ద్వారా నిర్వహించబడతాయి. ఫేస్బుక్లో లైవ్ ఈ ఆరాధనలు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు వీక్షించి పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుటకు మీకు మనవి చేస్తున్నాను. మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్ గత వారం నుండి ప్రారంభించడం జరిగింది. బుధవారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు 4వ తారీఖున మన సంఘ సభ్యులు శ్రీ సమాధాన్ గడ్డం గారి గృహమునందు ఈ యొక్క ప్రార్థన కూటమి ఉంటుంది. అయితే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా, ప్రార్థన అన్నీ కూడా జూమ్ ద్వారా నిర్వహించబడతాయి. కనుక ఎవరు కూడా ఫిజికల్గా చేరి రావాల్సినటువంటి అవసరం లేదు. ఏ కుటుంబంలో అయితే ఈ యొక్క మిడ్ వీక్ ప్రార్థన ఉంటుందో ఆ గృహాన్ని నేను దర్శించడం జరుగుతుంది. ఆ కుటుంబంతో కూడా కలిసి ఆ యొక్క మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. అది జూమ్ ద్వారా అందరికి కూడా తెలియజేయబడుతుంది. కనుక మీరందరూ కూడా జూమ్లో జాయిన్ అయి ఆ యొక్క ప్రార్థన కూటంలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని మీకు మనవి చేస్తున్నాను. కనుక బుధవారం 4వ తారీఖున సాయంకాలం 8 నుండి 9 వరకు శ్రీ సమాధాన్ గడ్డం గారి యొక్క గృహంలో ఈ యొక్క మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్. అలాగనే గురువారం బైబిల్ స్టడీ ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ యొక్క బైబిల్ స్టడీ ఫేస్బుక్ మరియు జూమ్ రెండింటిలో కూడా నిర్వహించబడుతుంది. గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు. ఈ గురువారం ధ్యానించబోయేటువంటి ధ్యానం యోబు గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటిది. యోబు గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. కనుక గురువారము సాయంకాలం 8 నుండి 9 వరకు ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా
మీరు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుటకు మీకు మనవి చేస్తున్నాను. WCS స్త్రీల సమాజం వారి యొక్క మీటింగ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ఉంటుంది. దయచేసి స్త్రీలందరూ కూడా గమనించి పాల్గొంటూ మనవి చేస్తున్నాను. శుక్రవారం తప్పించి మిగతా దినాలన్నీ కూడా WCS వారు చైన్ ప్రేయర్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు. కనుక ఈ యొక్క ప్రార్థనల్లో ప్రతి సహోదరి కూడా 10 నిమిషాలు ప్రార్థిస్తూ ఉన్నారు వారి గృహముల్లో నుండి. కనుక పాల్గొనండి. అలాగే ఇంకెవరైనా అందులో జాయిన్ కావాలనుకుంటే మరి ఆ యొక్క టైం 10 నిమిషాల స్లాట్ మీరు తీసుకోవచ్చును. పాస్టర్మ గారిని కానీ లేక WCS ప్రెసిడెంట్ లూసి గారిని కానీ సంప్రదించి మీరు స్లాట్ తీసుకోవచ్చును. అలాగనే శనివారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా MYF యవనస్తుల మీటింగ్ ఉంటుంది. కనుక యవనస్తులు పాల్గొని దైవాశీర్వాదాలు పొందుటకు మనవి చూస్తున్నాను. యథావిధిగా ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మన సంఘంలో ప్రార్థన సమయం. కరోనా వ్యాధి నుండి దేవుడు మానవాళిని రక్షించమని, కరోనా వ్యాధిని నిర్మూలించమని దేవుని వేడుకుంటూ ఉన్నాం. కనుక ఈ ప్రార్థనలు కొనసాగుతాయి. ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మీరందరూ కూడా ప్రార్థించి దేవుని వేడుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ దినం ఉదయం 11 గంటలకు సంఘ పాస్టరేట్ కమిటీ మీటింగ్ ఉంటున్నది. మరి సండే స్కూల్ హాల్లో ఈ యొక్క మీటింగ్ నిర్వహించబడుతుంది. కనుక మరి పాస్టరేట్ కమిటీ సభ్యులందరినీ కూడా చేరి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. సండే స్కూల్ గత ఆదివారం నుండి జనరల్ సెషన్ ప్రారంభించాం. ఈ ఆదివారం నుండి తరగతులు వేరువేరుగా విభజించి నిర్వహించడం జరుగుతుంది. ఈ దినం సాయంకాలం ఆదివారం సాయంకాలం 4 నుండి 4:30 గంటల వరకు ఇంటర్మీడియట్, 4:30 నుండి 5 గంటలకు బిగినర్స్, 5 గంటల నుండి 5:30 గంటల వరకు ప్రైమరీ, 5:30 నుండి 6 వరకు ప్రీ బిగినర్స్, 6 నుండి 6:30 వరకు సీనియర్ తరగతి, 6:30 నుండి 7 గంటల వరకు జూనియర్ తరగతి నిర్వహించబడతాయి. కనుక మీ గృహాల్లో ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలను ప్రోత్సహించి ఆ సమయాల్లో వారు పాల్గొని దేవుని ఆశీర్వాదం పొందినట్లుగా ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి యొక్క సంఘ కార్యక్రమాలు జూమ్ ద్వారా నిర్వహించబడతా ఉన్నాయి. కనుక మీకు అందరికి కూడా ఒక మనవి, అందరూ కూడా మీ యొక్క మొబైల్స్లో లేక ల్యాప్టాప్స్లో మీరు జూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దాని ద్వారా సంఘంలో నిర్వహించబడేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చు. అలాగనే ఈ కార్యక్రమాల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి వాట్సాప్ గ్రూప్ MTCA మెంబర్స్ అన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో తెలియజేయబడతాయి. కనుక మీ మొబైల్స్లో ఈ వాట్సాప్ కలిగి ఉండండి. వాట్సాప్లో ఆ యొక్క MTCA మెంబర్స్ అన్నటువంటి గ్రూప్లో ఒకవేళ మీ పేరు లేనట్లయితే దయచేసి నాకు తెలియజేయండి. మీ పేరును అందులో గ్రూప్లో చేర్చడం జరుగుతుంది. ఏదైనా దాని గురించిన సహాయం అవసరమైతే మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగనే ఈ MTCA మెంబర్స్ అన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో మన సంఘ కార్యక్రమాలన్నింటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని సమాచారం ఉంటుంది. మన సంఘ కార్యక్రమాలు, మరి సంఘం గురించినటువంటి విషయాలు, అలాగనే కార్యక్రమాలకు జూమ్ యాప్లో లింక్స్ అవన్నీ కూడా తెలియజేయబడతాయి. అలాగనే ఆ MTCA మెంబర్స్ అన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో సంఘదీప్తి కూడా ప్రతి నెల సంఘదీప్తి కూడా అందులో షేర్ చేయబడుతుంది. అలాగనే ప్రతి ఆదివారపు ఆరాధన కార్యక్రమం అంతటి PPT అది కూడా అందులో షేర్ చేయబడుతుంది. కనుక దయచేసి మీరు తప్పకుండా ఈ యొక్క MTCA మెంబర్స్ గ్రూప్లో సంఘ సభ్యులందరూ కూడా ఉండాలని మనవి చేస్తున్నాను. ఎవరి పేర్లైనా లేనట్లయితే నాకు తెలియజేసి మీ పేరును అందులో చేర్చుకోవాల్సిందిగా మనవి. స్టూవర్డ్స్ యథావిధిగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు సండే స్కూల్ హాల్లో అందుబాటులో ఉంటారు. సంఘానికి మీరు చెల్లించేటువంటి లెంట్ కాలపు కానుకల టిన్స్ కానీ, ఈస్టర్ కానుకలు కానీ, ఆదివారపు ఆరాధన కానుకలు, ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు, బర్త్డే కానుకలు, వెడ్డింగ్ యానివర్సరీ కానుకలు, మొక్కుబళ్ళు, అలాగనే నెల చందాలు, కోతకాలపు ఆక్షన్ డబ్బు, ఇవన్నీ కూడా మీరు వారికి చెల్లించవచ్చు. వారికి చెల్లించి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే మీకు ఒక సమాచారం, ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నెల చందాలు మరియు కోతకాలపు పండుగ ఆక్షన్ సొమ్ము అవి మీరు చెల్లించినప్పుడు మీకు స్టూవర్డ్స్
రిసీట్స్ ఇస్తారు. ఆ రెండింటికి మాత్రమే రిసీట్స్ ఇస్తారు. మిగతా వాటికి రిసీట్స్ ఇవ్వరు, కానీ రిజిస్టర్లో మీ పేరు, డేటు, మీరు చెల్లించినటువంటి డబ్బు అదంతా కూడా ఎంటర్ చేస్తారు. కనుక మరి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. లేదా మీకు వచ్చి చెల్లించడానికి వీలు కానటువంటి వారు ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించవచ్చు. ఆన్లైన్ డీటెయిల్స్ నేను MTCA మెంబర్స్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు చూడవచ్చు, నోట్ చేసుకోవచ్చు. మన సంఘ అకౌంట్ వివరాలు అక్కడ ఉంటున్నాయి. వాటిని అనుసరించి మీరు తీసుకోవచ్చు, చెల్లించవచ్చు. ఈ సమయంలో ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి పిల్లలు మేరీ ఆనంద్ మేత్రే, రీటా సన్నీ జంగేరి, దిలీప్ ప్రవాష్ చౌదరి, రేచల్ ఆనంద్ సీమన్, ఆనంద్ సరోజన్ కన్సన్, ఫెనిక్రాస్ డానియల్ బాలా, ఈ బిడ్డలందరికీ కూడా సంఘం పక్షంగాను, నా పక్షంగా, నా కుటుంబం పక్షంగాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డలు అనిల్ తిప్పన్న భైరవకొండ మరియు విద్యా అనిల్, జేకబ్ డానియల్ గడ్డం మరియు ప్రసన్నలత జేకబ్, దిలీప్ ప్రవాష్ చౌదరి మరియు ఫ్లారెన్స్ దిలీప్ చౌదరి, ఈ బిడ్డలందరికీ కూడా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటి పక్షంగాను, నా యొక్క కుటుంబం అంతటి పక్షంగాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క సమయంలో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తుండగా మీరు మీ కుటుంబంలో పెద్ద లేక ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించేటువంటి యోగ్యత కలిగినటువంటి వారు దీన్ని చక్కగా నన్ను అనుసరించి దీన్ని నిర్వహించవలసిందిగా మనవి చేస్తున్నాను. వివాహపు ప్రకటన. మన సంఘ సభ్యులు నలసొపారలో నివాసం ఉన్నటువంటి మోచప్ప శాంతప్ప బోనాల్ దంపతుల కుమారుడు, మొదటి కుమారుడు మనీష్ అన్నటువంటి యవనస్తునికి, అంబర్నాథ్ నివాసులు సురేష్ జగ్లీ దంపతుల కుమార్తె శైల అను యవనస్తురాలకి మన సంఘ ఆలయంలో నవంబర్ నెల 11వ తారీఖున సాయంకాలం 5 గంటలకు పరిశుద్ధ వివాహం జరుగులాగన నిశ్చయింపబడి ఉన్నది. ఈ వివాహమునకు ఎవరికైనా ఎటువంటి ఆక్షేపణ అయినను ఉన్నయడలా దానిని వ్రాతపూర్వకంగా ఈ వివాహపు ప్రకటనలు 3 ప్రకటించులోగా నాకు అందజేయవలను. ఇది మొదటి ప్రకటన. ఈ సమయంలో మీరు చెల్లించేటువంటి ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబళ్ళు, జన్మదిన కానుకలు, వెడ్డింగ్ యానివర్సరీ కానుకలు, వాటిని మీరు సిద్ధంగా ఉంచినట్లయితే, కవర్స్ మీరు బైబిల్ గ్రంథంలో ఉంచినట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. జన్మదినములు కలిగిన వారి కొరకు, యానివర్సరీస్ కలిగిన వారి కొరకు, అలాగే ప్రత్యేక కానుకల కొరకు ప్రార్థిస్తున్నాను. అందరు మౌనంగా తలలు వంచి ప్రార్థించుదాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాను. దేవ మా తండ్రి, ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగిన బిడ్డల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. గత సంవత్సరం అంతయు వారిని నీ కృపలో భద్రపరిచి క్షేమంగా కాపాడి నడిపించి ఆశీర్వదించిన విధానం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. వారి జీవితంలో నీవు అనుగ్రహించిన మరొక జన్మదినం మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ వారంలో తండ్రి బిడ్డలు వారి యొక్క జన్మదినములందు, వెడ్డింగ్ యానివర్సరీస్ నందు సంతోషించి ఆనందించి నిన్ను మహింపరచులాగిన కృపను వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, వివేకం నీ బిడ్డలకు దయచేయము. ఎటువంటి కీడు దుష్టత్వంలో నుండి వారిని తప్పించుము తండ్రి. వారి జీవితంలో ఇంకనూ అనేక జన్మదినములు, వెడ్డింగ్ యానివర్సరీస్ దయచేసి వారిని వర్ధలు చేయమని నేను ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడుము తండ్రి. అలాగనే ప్రత్యేక కానుకను, కృతజ్ఞత ఆర్పణను, మొక్కుబళ్లను, బర్త్డే ఆఫరింగ్స్, యానివర్సరీ ఆఫరింగ్స్ చెల్లిస్తున్నటువంటి బిడ్డలను నీవు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. వారి జీవితాల్లో గతంలో చేసిన ప్రతి మేలును బట్టి, ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి అర్పణను నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన మా తండ్రి ప్రభువా, వారిని దీవించి ఇంకనూ మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, వివేకం వారికి దయచేయమని, ఎటువంటి కీడు దుష్టత్వం నుండి వారిని తప్పించమని నేను ప్రార్థిస్తూ, దేవ మా తండ్రి, వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను నీవు కరుణించి కాపాడి ఆశీర్వదించమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనమందరం లేచి నిల్చుండి ప్రభు నామను కానుకను సమర్పించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 575వ పాటలో నుండి
మొదటి చరణం చివరి చరణం పాడుతుండగా ప్రభు నామమున కానుకను మనం సమర్పిస్తాం. ప్రార్థించుదాం. అలాగనే ప్రభు రాత్రి భోజన సంస్కారం కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధురానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున మమ్మలను సజీవులుగా ఉంచి తండ్రి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యమునిచ్చినందుకే నీకు వందనం చెల్లించున్నాం. ప్రియమైన మా తండ్రి, ఈ ఆరాధన నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ నీకు వందనం చెల్లించున్నాము తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను, ఏకీభవించిన ప్రతి వారిని నీవు ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటినీ నీవు కరుణించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయా ప్రాంతాల నుండి వీక్షించిన ప్రతి బిడ్డను కూడా నీవు కరుణించి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. నీ నామను అర్పించమన్నటువంటి అర్పణను నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనమని నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, తిరిగి నీ బిడ్డలను దీవించుము తండ్రి. వారి ప్రతి అవసరం నీ కృపలో తీర్చుము. వారి కష్టార్జితమును ఆశీర్వదించుము. ఈ పాండమిక్ కాలంలో విశేషంగా నీ కృపను మెండుగా దయచేసి నీ రెక్కల చాటును భద్రపరిచి క్షేమం దయచేసి ఎటువంటి కీడు దుష్టత్వం నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల రాకపోకలందు నీ కాపదల దయచేయము తండ్రి. స్వగ్రామంలో దేశ విదేశంలో ఉన్న బంధు ప్రియజనమును కనికరించి కాపాడి ఆశీర్వదించుము. ఈ సమయంలో ఆన్లైన్ ద్వారా ప్రపంచమంతటా జరుగుతున్న నీ సేవను దీవించి ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, మమ్మను ప్రేమించి మా పాపముల నుండి మమ్మను విమోచించుటకు, మా పాపముల శిక్షను భరించి సిలువలో బలి అగుటకు నీవు లోకానికి పంపిన నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు కొరకు నీకు వందనము చెల్లించు. ప్రభువు చేసినటువంటి గొప్ప త్యాగం, బలియాగం కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క శరీర రక్తములను మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనం చెల్లించున్నాను. ప్రభు శరీర రక్తములను జ్ఞాపకం చేసుకునబోతుండగా ప్రభువా, అయోగ్యులమైన మమ్మల్ని కనికరించుము తండ్రి. మమ్మల్ని మా దోషములన్నింటినీ కూడా క్షమించి మమ్మల్ని శుద్ధీకరించి యోగ్యంగా పాల్గొన్నట్టుకు అనుగ్రహించమని, ఈ కార్యము మాకు ఆశీర్వాదకరంగా చేయమని నేను ప్రార్థిస్తాను. వారి వారి గృహంలో ఈ యొక్క ప్రభు భోజనాన్ని ఆచరిస్తుండగా
బిడ్డలను దీవించమని, శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా బలపరచమని నేను ప్రార్థిస్తూ నీ చేతులకు సమస్తము సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మీ గృహాలలో ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం కొరకైనటువంటి పదార్థములను సిద్ధంగా వచ్చినారని నమ్ముతున్నాను. మీ పాపముల నిమిత్తం వాస్తవంగాను పట్టుదలతోను పశ్చాత్తాపపడి మీ పొరుగు వారి ప్రేమను స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనొచ్చు క్రొత్త నడవడికల మరొకటి నిశ్చయించుకొనుచున్న మీరు విశ్వాసంతో మీ ఆదరణ కొరకు ఈ పరిశుద్ధ సంస్కారమును పుచ్చుకొనుడి. లోకముగా మోకాడుని దీన మనసుతో సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములు వినయముతో ఒప్పుకొనుడి. మోకరించలేని వాళ్ళు అలాగే నిల్చోవచ్చు. నా వెనుక పాపంలో ఒప్పుకొని ప్రార్థనను చెప్పవలసిందే మనవి. సర్వశక్తి గల దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి, సమస్తమును సృష్టించిన వాడా, మనుషులందరికీ న్యాయాధిపతి, నేను నీ కోపాగ్నిని మిక్కిలి న్యాయముగా రేపుచు నీ దివ్య మహాత్మ్యమునకు విరోధముగా తలంపుతోనూ మాటతోనూ క్రియతోనూ అడుగడుగునకు బహుఘోరముగా చేసిన నానావిధ పాపములను దుర్మార్గములను ఒప్పుకొని విలపించుచున్నాను. ఈ నా కాణిక్రియలకై పట్టుదలగా పశ్చాత్తాపపడి నిండు మనస్సుతో దుఃఖించుచున్నాను. వాటి జ్ఞాపకము నాకు బాధకరముగా ఉన్నది. వాటి భారము బాలజాలిదై ఉన్నది. మిక్కిలి కనికరము గల తండ్రి, నన్ను కనికరించుము, నన్ను కనికరించుము. నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము జరిగినదంతయు క్షమింపుము. నీ నామమునకు ఘనతయు మహిమయు కలుగునట్లు నేను భక్త నడవడి కలిగి ఎల్లప్పుడూ నిన్ను సేవించి సంతోషపరచులాగున మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపు మడు వారందరికీ నీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన అన్ని పాపములను క్షమించి వాటి నుండి విడుదల చేసి సమస్త సద్గుణములందు మనల్ని బలపరిచి స్థిరపరిచి నిత్య జీవమును తీసుకుని వెళ్ళుగాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిల్చవలసిందిగా మనవి. మన రక్షకుడైన క్రీస్తు తన యొద్దకు నిజముగా మన వారందరితో చెప్పడి ఆదరణకరమైన మాటలు వినుడి. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వారి ద్వారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించను. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవ, మా పరలోకపు తండ్రి, మా విమోచన కొరకు శిలువ మీద మరణం పొందుటకు నీ ఒకడే కుమారుడైన యేసుక్రీస్తును
నీ మహాకరుణ చేత ఇచ్చితివి కదా. ఆయన దాని మీద ఒక్క మారే తాను అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణము చాలిన బలియునైన అర్పణయు ప్రాయశ్చితమును చేసి తన వెలలేని ఆ మరణము గురించి శాశ్వత స్మరణ చేయుచుండని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుచుండవని తన పరిశుద్ధ సువార్తను మాకు ఆజ్ఞాపించను. కనికరముల ఓ తండ్రి, మా ప్రార్థన ఆలకించి నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఆయన మనస్సులకు జ్ఞాపకార్థముగా నేను శుద్ధించిన ఈ రొట్టెను ద్రాక్షరసమును మేము పుచ్చుకొని ఆయన మహాదీప శరీర రక్తంలో పాలువారమన్నట్టు దయచేయమని మహావినయంతో నేను బ్రతిమాలుకొనుచున్నాము. ఆయన పట్టుకుపడిన ఆ రాత్రి అందరూ రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని వరికిచ్చి, దీనిలోనే మీరు అందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న కృత నిబంధన యొక్క నా రక్తమైనది, ఇది మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆమె ప్రార్థించడం. ఓ కనికరముల ప్రభువా, మేము నానా విధములైన నీ గొప్ప కనికరములు విడిచి మా స్వనీతిని నమ్ముకొని నీ బల ఎదుగు తగ్గించలేదు. నీ బల క్రింద పడి ఉన్న ముక్కలు ఏర్పడినంత యోగ్యత కలవాలము కాము, కానీ నీవు ఎప్పుడూ కనికరించే లక్షణం కలిగి మార్పులే ప్రభువు అయి ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాప శరీరంలో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శరీరం వల్ల శుద్ధి చేయబడేటట్టును, మా ఆత్మలు ఆయన యొక్క మిగిలి విలువల రక్తం చేత కడగబడేటట్టును, మేము ఆయనలోనూ ఆయన మాలోనూ ఎల్లప్పుడూ నివసించేటట్టును, ఆయన యొక్క మాంసం చుట్టూ ఆయన యొక్క రక్తం త్రాగుతున్నను మాకు అనుగ్రహించును. ఆమేన్. అందరూ కూర్చోవలసిందిగా మనవి. భోజనము సిద్ధంగా ఉన్నది. సిద్ధపడి వచ్చిన బిడ్డలు ముందుకు వచ్చి స్వీకరించుటకు ఆహ్వానించున్నాను. గృహాల్లో ప్రభు భోజనాన్ని ఆచరిస్తున్నటువంటి బిడ్డలు ఈ సమయంలో రొట్టె లేక చపాతీ లేక బ్రెడ్ లేక బిస్కెట్ మీరు సిద్ధపరిచినటువంటిది అందరికి కూడా అందజేయటకు అనుమతిస్తున్నాను. అందరికి ఇచ్చిన తర్వాత నేను మాట చెప్పేంత వరకు కూడా ఆగవలసిందిగా మాట. నీ కొరకు నీ పాపంలోకి ప్రాయశ్చిత్తం కలుగుటకై యేసు ప్రభు శిలువలో తన దేహం అర్పించున్నాడని జ్ఞాపకం చేసుకుని ఆయన దేహము పర్వతం నుండి దిగి వచ్చిన జీవాహారమని అదే నిజమైన ఆహారమని గ్రహించి ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించు, దీన్ని నీకు ఆహారంగా చేసుకోము. మీరు సిద్ధపరిచినటువంటి పానీయం అందరూ కూడా పంచిపెట్టండి.
నీ పాపములను కడిగి నిన్ను పవిత్రపరచుటకై యేసు ప్రభువు శిలువలో తన పరిశుద్ధ రక్తమును దారపోస్తున్నాడని జ్ఞాపకం చేసుకును. ఆయన రక్తము నిజమైన పానము అని గ్రహించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దీనిని నీకు పానముగా చేసుకును. ప్రభు శరీర రక్తములను పాలు పొందిన మీరు ధన్యులు. ఆయన వచ్చి పర్యంతం ఆయనకు నమ్మకమైన సాక్షులుగా జీవించుటకై తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుడు మిమ్మల్ని శారీరకముగాను మానసికముగాను ఆత్మీయముగాను దీవించి బలపరచి కాపాడి సంరక్షించుగాక. ఆమె సమాధానం గలవారై ఉన్నది. అందరు నిలిచినట్లయితే చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వచనం సెలవు కీర్తన చేత ఈనాటి ఆరాధనను అనుభవించుదాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. ప్రేమైన మా తండ్రి ప్రభువా, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ సన్నిధికి వచ్చుటకు యోగ్యము కానటువంటి మమ్మలను నీవు కరుణించి సిలువలో మా కొరకు బలి చేసిన నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా అంగీకరించి దేవైనాడు మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తుతులు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. ప్రియమైన మా తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఏకీభవించిన ప్రతి వారిని నీవు ఆశీర్వదించి ప్రతి మేలును వారు కలుగజేయమని నేను ప్రార్థిస్తున్నాను. తిరిగి మరలా నీ నామమున చేరి వచ్చి పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారంలో సంఘంలో జరిగిపోయేటువంటి కార్యక్రమం అన్నిటి వరకు నీ కృపను అనుగ్రహించు తండ్రి. నీవు మహిమ పొంది సంఘంలో బిడ్డలను కుటుంబాలను నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా తండ్రి, నాకు శరీర రక్తంలో పాల్గొన్నటువంటి మామలను నేను దీవించి బలపరిచి శోధన కీడు దుష్టత్వం పాపములను తప్పించమని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, నాటి యొక్క ఆరాధన కొరకు నీకే వందనం చెల్లిస్తూ ఈ ఆరాధన ముగించుండగా ప్రభువా, నీ దీవెలు మాకు దయచేయమని నీ చేతులకు మమ్మల్ని సమర్పించుకోండి. యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మానవులను మేము క్షమించిన ప్రకారం మానవులను క్షమించును. మమ్మల్ని శోధన నుండి తప్పించును. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనది. ఆమె ఆశీర్వచనము మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసమైన దీవెనలు మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి ధర్మశాస్త్రంలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ధర్మశాస్త్రము తన ప్రేమలో సంపూర్ణం చేసి నెరవేర్చున్నాడని గ్రహించి అందుకై సిలువలో బలి అయిన క్రీస్తు ప్రభు ప్రేమించి నీవిచ్చిన ఆజ్ఞలను పాటించడం తీర్మానం కలిగిన ప్రతి బిడ్డ ఇప్పుడు మొదలు సదాకాలం తోడేవుడు కాక. ఆమె అందరికీ వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొని
ఏకీభవించి దేవుని మహిమపరిచినందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక. మీ కుటుంబాలన్నింటినీ దీవించి ప్రతి మేలు మీకు దేవుడు కలుగజేయుగాక. తిరిగి మరలా మనం కలుసుకున్న పర్యంతం మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని క్షేమంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్.